ఇంతగా దేవుని యొక్క మందిరం ఎక్కడుంది, ఎవరు ఏంటి అని వివరించి చెప్పిన శ్రీనివాసరావు గారికి సంఘం తరపున వందనాలండి. మనం ఏమిటో పూర్వంలో ఇంత క్రితం దేవుని యొక్క ఆలయం ఏది అంటే మనకి నాకు తెలిసి నేను ఇంచుమించు నాకు 53 సంవత్సరాలండి. నేను 13 సంవత్సరాల కానించి నేను దేవుని యొక్క అది నమ్ముకొని మందిరానికి వెళ్తాం వస్తా. అంటే అన్నిసార్లు వెళ్ళకపోయినా దేవుని యొక్క నడకలో ఉన్న ప్రస్తుతానికి. కానీ దేవుని యొక్క ఆలయం అంటే అప్పుడు మందిరాలు చూపించి ఇది యొక్క దేవుని ఆలయం అని చాలామంది చెప్పారు, నేను విన్నా. ఇంచుమించు ఒక 25 సంవత్సరాల కాడి నుంచి ఒక సుందరరావు గారు కొంచెం దాంట్లోంచి వివరించి దేవుని మందిరం ఏది అనేది వివరించి చాలా పుస్తకాలు రాసి ఎన్నో ప్రసంగాలు చేసి ఎంతో మందికి ఆ జ్ఞానాన్ని తెలియచెప్పినప్పుడు కొంతమంది నేర్చుకున్నారండి. పాస్టర్లు గారు కూడా ఇది నిజం అని ఒప్పుకున్నారు. కొంతమంది కొంచెం వ్యతిరేక భావంతో ఉన్నారు. కానీ అప్పటి నుంచి దేవుని యొక్క ఆలయం ఏంటో చాలా మందికి తెలిసిందండి. దేవుని యొక్క ఆలయం ఎలా ఉండాలి, దేవుడు మనం ఎలా ఉంటే దేవుడు మనలో ఉంటాడో మీకు వివరించారు శ్రీనివాసరావు గారు. కానీ మన యొక్క క్రియలు, మన యొక్క జీవిత నడకే మనలో దేవుని యొక్క ఆలోచనతో మనం ఉన్నామా, మనలో దేవుడు ఉన్నాడా అనేది ఎదటివారు ఊరికనే చెప్పేయచ్చండి. మన యొక్క నడతను బట్టి, మన యొక్క మాటను బట్టి, మన యొక్క క్రియలను బట్టి మనం దేవుని ఆలయాలుగా ఉంటున్నామా, అపవాది యొక్క అనుచరులుగా నడుస్తున్నామా అనేది ఆటోమేటిక్గా చూసిన వాడికి తెలుసుద్ది, మనకే అర్థమవుతుంది. అలా ప్రతి వారిని ఆలోచించుకొని మనం దేవుని ఆలయంగా నివసించడానికి ఇష్టపడి మన యొక్క ఆలయాన్ని, మన యొక్క దేహాన్ని దేవుని కొరకే అర్పించాలని మీరందరూ అనుకొని అలా నడుచుకుంటారని ఎంతో కోరుకుంటున్నానండి. అలాగే రెండో సందేశం మా మధ్యలో ప్రిన్సిపాల్ అయినటువంటి దావీదు గారు ఉన్నారు. ఆయన ఒక పాఠాలను చెప్తారండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం ఆడినారు అంటే ఇది క్రైస్తవులకే కొంచెం అర్థం కాని పరిస్థితి అండి. కానీ అర్థమయ్యేటట్టుగా సహోదరులు చెప్తారు. మీరు శ్రద్ధగా ఆలకించి